పల్నాడులో గతంలో ఎన్నడూ జరగనంత విధ్వంసం జరిగిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఓటమి భయంతోనే టీడీపీ దాడులకు పాల్పడుతోంది అంటూ విమర్శించారు. ఈవీఎంలు ధ్వంసమైన చోట రీపోలింగ్ నిర్వహించాలని అంటున్న మంత్రి అంబటి రాంబాబుతో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్. పల్నాడులో పోలింగ్ విధ్వంసంగా మారింది. నిన్న ప్రారంభమైన వైలెన్స్ ఇంకా కూడా కొనసాగుతా ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. ఆయన మనుషులు తీసుకుందాం. సార్ చెప్పండి సార్, నిన్న వైలెన్స్ ప్రారంభమైంది, ఇంకా కంటిన్యూ అవుతోంది. పల్నాడులో ఎందుకు ఇటువంటి ఘటనలు జరుగుతా ఉన్నాయి? నేను అనుకోవటం ఇట్ ఈస్ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్ యంత్రాంగం విఫలమైంది నేను డైరెక్ట్ గా చెప్పగలుగుతున్నా కానీ నాకు డౌట్ ఉంది కొల్యూడ్ అయిందని కూడా. సో తెలుగుదేశం వాళ్ళు చాలా మంది లోయర్ పీపుల్ని కొన్నారు, డబ్బులు ఇచ్చి వైలెన్స్ వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళు వైలెన్స్ చేయటం వల్ల అడ్వాంటేజ్ అవుతామో అక్కడ పోలీస్ యంత్రాంగాన్ని లేటుగా వచ్చే విధంగా చేసుకునేటువంటి ఒక ప్లాన్ చేసుకున్నారనేది నాకు ఐ హ్యావ్ మై ఓన్ డౌట్. ఇప్పుడు జరగనంతగా పల్నాడు అంటే కొద్దిగా టిపికల్. పల్నాడులో తగాదాలు, కక్షలు, కార్పణ్యాలు, ఫ్యాక్షన్స్ ఉన్నమాట వాస్తవం, ఎవ్రీబడి నోస్ ఇట్. కానీ నేను ఇది 3 ఎలక్షన్ చూస్తున్నా. పల్నాడులో నేను కంటెస్ట్ చేస్తున్నాను. ఎప్పుడు జరగనంత వైలెన్స్ ఈ 3 ఎలక్షన్లో ఎప్పుడు జరగల. గత 10 సంవత్సరాల్లో అంత పెద్ద ఎత్తున వైలెన్స్ జరిగింది. అది ఇక్కడ గమనించాల్సిన అంశం. ఫోర్స్ని డిప్లాయ్ చేశాము, పెద్ద ఫోర్స్ని తీసుకొచ్చాము, సెంట్రల్ అబ్జర్వర్స్ వచ్చారు, ఫోర్స్ బ్రహ్మాండంగా ఉందని ముందు చెప్పారు. నో యూజ్, ఏమీ జరగల. ఊళ్ళు తౌలెడిపోతున్నా కూడా పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఉంది పోలీస్ యంత్రాంగం వల్ల. దట్ ఈజ్ మా బాధ అంతా అది. సార్, అంటే పల్నాడు ప్రాంతంలో చాలా ప్రాంతంలో విధ్వంసమైన ఘటనలు చూసాము. ఈవీఎంలు కూడా పూర్తిగా ధ్వంసమైన ఘటనలు కూడా చూసాం. కానీ నిన్న ఈసీ దానికి సంబంధించి కూడా మాట్లాడారు. ఆ ఈవీఎంలన్నీ కూడా మళ్ళీ రికవర్ అయిన పూర్తి స్థాయిలో పనిచేసి పోలింగ్ కూడా కంటిన్యూ చేస్తామని చెప్పారు. మీరేమో రీపోలింగ్ డిమాండ్ చేస్తున్నారు. ఏం చెప్పారు సార్ ఈసీ? నేను ఏమంటానంటే ఈవీఎంలు పగిలిపోయినాయి నేను అనుకున్నాం. కానీ ఎలక్షన్ కమిషన్ ఈవీఎంలు పగిలిపోలేదు, జాగ్రత్తగా ఉన్నాయని నిర్ధారించారు. ది డెసిషన్ ఈజ్ కరెక్ట్. మనం రాయబెట్టి కొట్టగానే పగిలిపోయింది అనుకుంటాం. వాళ్ళు శాస్త్రీయంగా పరిశీలించి ఓకే అన్నారు. తర్వాత ఏమన్నారు, రీపోలింగ్ చేసే అవకాశం లేదు అని చెప్పారు. నేను ఇవాళ వచ్చి పర్సనల్గా వాళ్ళని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, రీపోలింగ్ చేసే అవకాశం లేదని మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు సార్. నేను చెప్తున్నాను, నాకు ఆరు బూతుల్లో నాకు ప్రాక్సీ ఓట్లు జరిగాయి. అవి మీ పీఓలు మీకు చెప్పకపోవచ్చు, మీ అధికారులు మీకు చెప్పకపోవచ్చు. ఎందుకోసం చెప్పకపోవచ్చు అంటే భయపడి చెప్పకపోవచ్చు, లేదా కొల్యూడి చెప్పకపోవచ్చు, లేదా తొందరపాట్లు చెప్పకపోవచ్చు. అయినా అన్నిటికన్నా కూడా వాస్తవాలని చూపించగలిగిన దృశ్యాలు ఉన్నాయి కదా. మీ దగ్గర వెబ్ కెమెరాస్ పెట్టాం కదా, ఆ వెబ్ కెమెరాస్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి దానిలో ఏం జరిగిందో చూడండి. చూసి నేను చెప్పినట్టు జరిగితే రీపోలింగ్కి రండి, లేకపోతే వద్దు. దిస్ ఇస్ మై ఆర్గ్యుమెంట్. వెబ్ కెమెరాలు పెట్టింది ఎందుకు? మనకి ఏం జరిగిందో చూడటానికే కదా, లేదా నా మొహం నేను చూసుకోవడానికా? సో వెబ్ కెమెరాలు ఓపెన్ చేయకోకుండా రిజెక్ట్ చేయటం అనేది ప్రజాస్వామ్యంలో ధర్మం కాదు. నేను ఇచ్చిన 6 బూతుల్ని వెబ్ కెమెరాలు ఓపెన్ చేయండి, చూపించండి, చూడండి. మీరు మాకేం చూపించవసరం. మీరు జెన్యూన్ అనుకుంటే కమ్ టు ది రీపోల్, జెన్యూన్ కాదనుకుంటే తీసి పక్కన పడేయండి, నో ప్రాబ్లం అన్ని చెప్పాను. వారు కన్విన్స్ అవుతారని అనుకుంటున్నాను. నేను చూద్దాం, విల్సి. సార్, అంటే పోలింగ్ అయిపోయింది, ఓటర్లు కూడా భారీగా ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు. దాదాపు 81% అంటే గతం మించి పోలింగ్ కూడా నమోదైంది. ఫలితాలకు సంబంధించి ఏం చెప్తారు? ఇది పాజిటివ్ ఓటింగ్ అంటాను నేను. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా గెలిపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అమ్మఒడి ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు రైతు భరోసా ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు మాకు కాపు నేస్తం ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈబీసీ నేస్తం ఇచ్చాడు, డోక్రా మహిళ రుణమాఫీ తీసేశాడు అనేటువంటి ఒక భావనతో జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఉదయం 6 గంటలకే మహిళలు వచ్చి బారులు తీరి నుంచుని ఓట్లు వేశారు. దాంతోపాటు ఓటింగ్ శాతం పెరిగింది. ఒకటి. రెండోది, ప్రతి ఎన్నికకి ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఎందుకంటే సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది, ఓటు వేయాలనేటువంటి భావన కలుగుతుంది. ప్రతి ఎన్నికలకి ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఒకటి. రెండో అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో ఓటింగ్కి వెళ్ళి ఆయన్ని మళ్ళా ముఖ్యమంత్రిగా చేయాలనే తాపత్రయంతో వాళ్ళు వెళ్తున్నారు. ఇది నా అభిప్రాయం. సార్, అంటే ఫైనల్గా చెప్పండి సార్, ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనే కసిగా ప్రజలందరూ కూడా బయటకు వచ్చి ఎన్డీఏ కూటమికి ఓటేసని పవన్ కళ్యాణ్, చంద్రబాబు చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పుకున్నదాలు చెప్పుకోమని మనకేం అభ్యంతరం. 4వ తారీఖు చూసుకుందాం. వాళ్ళ అభిప్రాయం అది, నా అభిప్రాయం ఇది. టైం విల్ డిసైడ్. 4th చూద్దాం. పల్నాడు ఆ ప్రాంతంలో నిన్న విధ్వంసకరమైన ఘటనలు జరిగినాయి. అవన్నీ కూడా కొల్యూడ్ అయ్యారని అనుమానం వ్యక్తం అవుతా ఉంది. జూన్ 4న ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేస్తుందని అంబటి రాంబాబు